వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిన హార్మోజ్ జలసంధి వ్యవహారంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, భద్రతా అస్థిరత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారతీయ నావికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హర్మోస్ జలసంధి గుండా ప్రయాణించేటటువంటి ఎలాంటి వాణిజ్య కార్గో నౌకలలోనైనా భారతీయ పౌరులు, నావికులు ప్రయాణించవద్దని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ స్పష్టం చేసింది. భారత నావికుల ప్రాణరక్షణే పరమావధిగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పింది. గల్ఫ్ ప్రాంతంలో చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మోజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయులు ఉండవద్దంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ ఇప్పుడు సముద్ర రవాణా రంగాన్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయ షిప్పింగ్ నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత నావికుల భద్రతే అత్యంత ముఖ్యమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమర్షియల్ షిప్స్ లో పనిచేస్తున్న భారతీయ నావికులు హర్మోజ్ ప్రాంతం గుండా వెళ్లే రూట్లను ప్రస్తుతానికి నివారించాలని లేదా ఆ నౌకలలో ప్రయాణించకుండా ఉండాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి సమీక్ష నిర్వహించేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్లను కలిపే ఈ హర్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన సముద్ర మార్గం. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 5వ వంతు ఈ సన్నని మార్గం గుండానే రవాణా అవుతోంది. అయితే ఈ ప్రాంతంపై పట్టు కోసం ఇరాన్ మరియు పాశ్చాత్య దేశాల మధ్య దశాబ్దాలుగా ఘర్షణ వాతావరణం నడుస్తోంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సైన్యం ఈ మార్గంలో వెళ్లే పలు వాణిజ్య నౌకలను అడ్డుకోవటం, సీజ్ చేయటం లేదా డ్రోన్లతో దాడులు చేయటం వంటి ఘటనలు పెరిగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య నౌకల్లో అత్యధిక శాతం మంది భారతీయ నావికులే పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా దేశానికి చెందిన నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంటే అందులో ఉన్న భారతీయులు అనవసరంగా బందీలుగా మారే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే ఊహించిన భారత ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు జరగటం ఇదే మొదటిసారి కాదు. చరిత్రను తిరిగేస్తే 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో ట్యాంకర్ వార్స్ జరిగాయి. ఆ సమయంలో ఒకరి చమురు రవాణాను మరొకరు దెబ్బతీసేందుకు వందలాది వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు చేశారు. ఆ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య శత్రుత్వం ముదిరిన ప్రతిసారి ఈ ప్రాంతంలో నౌకలు చిక్కుకుపోయాయి. ముఖ్యంగా 2019-2020 కాలంలో అమెరికా ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చినప్పుడు దానికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మరియు దాని మిత్ర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ఆ సమయంలో ఫ్రాంటియర్, అల్టేర్, కొకుకా కరేజియస్ వంటి చమురు ట్యాంకర్లపై సముద్రపు ల్యాండ్ మైన్లు, టార్పెడాలతో దాడులు జరిగాయి. ఈ నౌకల్లో ప్రయాణిస్తున్న డజన్ల కొద్ది భారతీయ నావికులు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. నౌకలు తగలబడిపోవడంతో ప్రాణాలు చేతపట్టుకుని సముద్రంలోకి దూకేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ అంతర్జాతీయ యుద్ధ వాతావరణానికి, ఇరు దేశాల మొండితనానికి బలైంది ఎందరో అమాయక నావికులు. గతంలో గల్ఫ్ మరియు ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు డ్రోన్ క్షిపణి దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో, అలాగే ఇరాన్ పట్టుకున్న నౌకల్లో భారత నావికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎంటీ స్టెల్త్, గొడేస్వన్, స్టెనా, ఇంపెరో వంటి అంతర్జాతీయ నౌకలను ఇరాన్, బ్రిటన్ పరస్పరం సీజ్ చేసుకున్నప్పుడు ఆ నౌకల్లో ఉన్న మెజారిటీ భారతీయ నావికులు నెలల తరబడి సముద్రం మధ్యలోనే బందీలుగా చిక్కుకుపోయారు. వారికి ఆహారం, నీరు అందక స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారత విదేశాంగ శాఖ దౌత్యపరమైన చర్చలు జరిపి ఎంతో శ్రమతో వారిని విడిపించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో భారతీయులు ఎవరూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశాలు కొట్టుకుంటుంటే మధ్యలో నలిగిపోయేది అంతర్జాతీయ నౌకల్లో పనిచేసే అమాయక కార్మికులు, నావికులే. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ నావికుల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కీలకం కానుంది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో, ఈ నిషేధం ఎప్పుడు తొలగిపోతుందో వేచి చూడాలి.